హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో కొత్తిమీర కరివేపాకు ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను. నేను ఈ బాక్స్ వాడతానండి కొత్తిమీర కరివేపాకు స్టోర్ చేసుకోవడానికి. మీరు ఎట్లా స్టోర్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా కరివేపాకుని రెమ్మల నుండి ఆకులు వేరు చేసి ఓ వైపు సర్దేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను తీసుకొని కొత్తిమీరలో పాడైపోయిన ఆకులు, వాడిపోయిన ఆకులు అలా ఉంటాయి కదా, అవన్నీ తీసేయాలండి. వాటి వల్ల కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, త్వరగా పాడైపోతుంది. చూడండి, నేను ఇవన్నీ తీసేస్తున్నాను. పాడైపోయిన ఆకులన్నీ తీసేసిన తర్వాత కాడలు ఉంటాయి కదా, కాడలు తుంచేసుకోవాలండి. కొంచెమే తుంచాలండి, ఎక్కువ తుంచకండి. కొత్తిమీర అంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ ఎక్కువ రోజులు రాదు. ఇలాగా కొత్తిమీరని మరోవైపు పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా కనబడుతుంది. తర్వాత బాక్స్ మూత ఉంది కదా, బాక్స్ మూత పెట్టేసుకోండి. తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే, అంతే. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రెష్గా ఉందా పాడైందా మనకి ఈజీగా తెలిసిపోతుందండి. వెనకాల ఇలా చూసుకోవచ్చు. ఈ టిప్ ఎలా ఉంది?